ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఒక పేషెంట్కి డిహైడ్రేషన్, డయేరియా, డిసెంట్రీ లాంటి విరేచనాలు కానీ వాంతులు కానీ అయినప్పుడు బాడీలో ఉన్న తేమ అంతా పోయినప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటంటే మామూలుగా గ్లూకోన్ డి పౌడర్ అనుకుంటాం. కానీ అది ముమ్మాటికి తప్పు. ఒక పేషెంట్కి డిహైడ్రేషన్, డయేరియా, డిసెంట్రీ లాంటి కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కానీ అంటే వాటర్ కంటామినేటెడ్ కానీ ఫుడ్ పాయిజన్ కానీ ఫుడ్ కంటామినేషన్ వల్ల ఏదైనా ఉన్నా కానీ మనం తీసుకోవాల్సింది గ్లూకోన్ డి పౌడర్ కాదు. మరి ఏం తీసుకోవాలి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతిపాదించిన ఓఆర్ఎస్ పౌడర్ మాత్రమే మనం తీసుకోవాలి. దాన్ని ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ అంటాం. ఆ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ అంటే ఏంటో దాని ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్నే ఓఆర్ఎస్ అన్నాం. ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ అండ్ సాల్ట్. ఈ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ ఏంటి అంటే దీన్నే మనం అనదర్ నేమ్ ఏమంటామంటే ఓఆర్టీ అంటాం. ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ ఆల్సో నోన్ యాజ్ ద ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ అంటాం. మరి కాంపోజిషన్ ఆఫ్ ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఒక ప్యాకెట్ ఒక శాచెట్ ఒక ప్యాకెట్ కనుక తీసుకుంటే దాని వెయిట్ వచ్చేసి 20.5 గ్రామ్స్ ఉంటుంది. ఎవరు ప్రతిపాదించారు? ఖచ్చితంగా 20.5 గ్రామ్స్ ఉండాలనేది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతిపాదించడం జరిగిందనమాట. ఓకే, ఇందులో మరి కాంపోజిషన్ ఆఫ్ ఓఆర్ఎస్లో ఏమేమి ఉంటాయి అంటే అందులో బేసికల్గా ఏంటి అంటే సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఓకే, సోడియం సిట్రేట్ ఉంటుంది అండ్ డెక్స్ట్రోజ్. ఈ 4 ఐటమ్స్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. కాంపోజిషన్ ఆఫ్ ఓఆర్ఎస్లో ఏమేమి ఉంటాయి అంటే సోడియం క్లోరైడ్ 2.6 గ్రామ్స్, పొటాషియం క్లోరైడ్ 1.5 గ్రామ్స్, సోడియం సిట్రేట్ 2.9 గ్రామ్స్, డెక్స్ట్రోజ్ 13.5 గ్రామ్స్. డెక్స్ట్రోజ్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే గ్లూకోజ్. ఓకే, గ్లూకోజ్ ఎంత ఉంటుంది అంటే 13.5 గ్రామ్స్ గ్లూకోజ్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి హైయెస్ట్ కంటెంట్ ఏముంటది అంటే హైయెస్ట్ గా మనకు ఓఆర్ఎస్ లో ఉండేది ఏంటి అంటే అది డెక్స్ట్రోజ్ 13.5 గ్రామ్స్ హైయెస్ట్ ఉంటుంది. లోయెస్ట్ ఏముంటది అంటే లోయెస్ట్ గా ఉండే కాంపోనెంట్ ఏంటంటే పొటాషియం క్లోరైడ్ అనేది 1.5 లోయెస్ట్ ఉంటుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఎక్స్పాండెడ్ ఆఫ్ ద ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ అంటాం. దాన్ని ఎవరు ఆమోదించారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆమోదించడం జరిగింది. దాని వెయిట్ ఆఫ్ ఓఆర్ఎస్ ఏంటి అంటే ఒక ప్యాకెట్ ఒక సాచెట్ వాల్యూ వెయిట్ ఎంత అంటే 20.5 గ్రామ్స్ అనేది ఉంటుంది అనమాట. మరి కాంపోజిషన్ ఆఫ్ ఓఆర్ఎస్లో ఏమేమి ఉంటుంది? సోడియం క్లోరైడ్ 2.6 గ్రామ్స్, పొటాషియం క్లోరైడ్ 1.5 గ్రామ్స్, సోడియం సిట్రేట్ 2.9 గ్రామ్స్, డెక్స్ట్రోజ్ 13.5 గ్రామ్స్ అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో హైయెస్ట్ ఏమో డెక్స్ట్రోజ్ 13.5 గ్రామ్స్ ఉంటే పొటాషియం ఏమో లోయెస్ట్ 1.5 గ్రామ్స్ ఉండడం జరిగింది. మనం ఇండికేషన్స్ ఏమనుకున్నాం? డయేరియా, డిసెంట్రీ అండ్ డీహైడ్రేషన్, ఓకే, ఎనీ ఫుడ్ పాయిజన్ కానీ వీటిలలో మనం ఏంటి అంటే మనం ఓఆర్ఎస్ తీసుకోవడం జరుగుద్ది. మరి ఓఆర్ఎస్ని ఒక ప్యాకెట్ని ఎంత వాటర్లో డిజాల్వ్ చేయాలి అంటే 20.5 గ్రామ్స్ ఆఫ్ ఓఆర్ఎస్ని 1 లీటర్ వాటర్లో మనం డిజాల్వ్ చేయాలి. అంటే లీటర్ వాటర్లో కలిపి 1 లీటర్ బాటిల్ వాటర్లో కలిపి దాన్ని మనం ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. ఓకే, అది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది ఓఆర్ఎస్లో? ఓఆర్ఎస్ అంటే 20.5 గ్రామ్స్ ఉంటుంది అనుకున్నాం కాబట్టి ఇందులో ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అంటే ఫస్ట్ మనకు సోడియంలో వచ్చేసి సోడియం క్లోరైడ్లో 70 మిల్లీమోల్ పర్ లీటర్ ఉంటుంది, పొటాషియం క్లోరైడ్లో 20 మిల్లీమోల్ పర్ లీటర్, క్లోరైడ్లో 65 మిల్లీమోల్స్ పర్ లీటర్, సిట్రేట్లో 10 మిల్లీమోల్స్ పర్ లీటర్, డెక్స్ట్రోజ్లో 75 మిల్లీమోల్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్లో టోటల్ ఆస్మోలారిటీ ఎంత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టోటల్ ఆస్మోలారిటీ ఎంత అంటే 245 ఓకే మోల్స్ ఆఫ్ ఆస్మోలారిటీ అనేది ఉంటుంది అనమాట. పర్ లీటర్లో 245 మోల్స్ ఆఫ్ ఆస్మోలారిటీ పర్ లీటర్ అనేది ఉంటుంది అనమాట. ఇది టోటల్ ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ తెలుస్తుంది. మరి మనం ఓఆర్ఎస్ని 1 లీటర్ అంటే 20.5 గ్రామ్స్ ఆఫ్ ఓఆర్ఎస్ని 1 లీటర్ వాటర్లో డిజాల్వ్ చేసినాం కదా, కలిపేసినప్పుడు అది ఎవరెవరికి ఎంత మోతాదులో ఇవ్వాలనేది దాని ఇంపార్టెన్స్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ టు 2 years వరకు 50 to 100 ml ఆఫ్ ఓఆర్ఎస్ వాటర్ ఇవ్వాలి. ఓఆర్ఎస్ ప్లస్ వాటర్ డిజాల్వ్ చేసిన లిక్విడ్ అనేది 50 to 100 ml ఇవ్వాలి. అదేవిధంగా 2 to 10 years వాళ్ళకి వచ్చేసి 100 to 200 ml ఆఫ్ ఓఆర్ఎస్ ప్లస్ వాటర్ ఇచ్చేసేయాలి, డిజాల్వ్డ్ వాటర్ అంటాం. ఓకే, మోర్ దెన్ 10 years కనుక ఉంటే ఏంటంటే
ఏమంటారు, గివ్ మోర్ అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటాం మనం. మోర్ అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇవ్వడం జరుగుద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక ప్యాకెట్ ఆఫ్ ఓరల్ రీహైడ్రేషన్ ఎంత వెయిట్ ఉంటుంది అంటే 20.5 grams ఉంటుంది. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని రిఫరెన్స్ చేయడం జరిగింది, అడ్వైజ్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో ఏంటి మేజర్గా అంటే మనకు కాంపోనెంట్స్ ఉంటాయి. సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం సిట్రేట్, డెక్స్ట్రోజ్ లాంటివి ఉంటుంది. ఒక ప్యాకెట్ 20 grams ఆఫ్ ఓఆర్ఎస్ని మనం 1 లీటర్లో మనం డిజాల్వ్ చేయాలి. ఓకే, కామన్గా దీని ఆస్మోలారిటీ ఏంటంటే 245 అనేది దీని ఆస్మోలారిటీ ఉంటుంది. మోల్స్ ఫర్ ఆస్మోలారిటీ ఫర్ లీటర్ ఉంటుంది. ఇక్కడ ఏంటి, బర్త్ 1 to 2 years వరకు 50 to 100 ml ఇవ్వాలి. 2 to 10 years వాళ్ళకి మాత్రం 100 to 200 ml ఆఫ్ ఓఆర్ఎస్ వాటర్ ఇవ్వాలి. అబౌవ్ 10 years కంటే మోర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ బెల్ బటన్. థ్యాంక్ యూ.